దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారా? అందరూ ఉన్నట్లయితే దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న అడగాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు దేవుని మందిరానికి రావాలి? మందిరానికి ఎందుకు మనం రావాలి? ఆరాధించడానికి, ఇంకా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి, ఇంకా పరలోక రాజ్యాన్ని పొందడానికి, ఇంకా ఎవరిది చల్లగా వదిలేరు మాట చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మ మాట. సహవాసం చేయడానికి. వెరీ గుడ్. ఇది ఈరోజు అంశము. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అన్న అంశంలో ప్రధానమైనటువంటిది. మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కావచ్చు, కానీ మీరు చెప్పినవి అన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే సహవాసంలోకి వస్తాయి. సో ఈరోజు పాఠం సహవాసం యొక్క ప్రాధాన్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫెలోషిప్. సహవాసము, దాని యొక్క ప్రాధాన్యత. అసలు సహవాసము, ఇందాక చెప్పాం కదా, కొన్ని ప్రశ్నలు. ఇంటికాడ కూర్చుని ఆరాధన చేసుకోలేమా? చర్చికే వెళ్ళాలా? ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఇంటి దగ్గరుండి కూడా మనం వెళ్ళవలసినంత అవసరం ఏముంది? దేవుడు చూస్తున్నాడు, దేవుడికి నాకు ఉంటే సరిపోద్ది కదా అని ఇట్లాంటి రకరకాలైనటువంటి విషయాలు, ఆలోచనలు పెట్టుకుని చూడ్డానికి చాలా కరెక్ట్గానే ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ అది వాక్యానుసారమైంది కాదు. ఎందుకు కాదో చెప్పిన తర్వాత అప్పుడు మీకు లాభాలేంటో చెప్తాను. ఓకే? ఇప్పుడు ఇందులో మీకు మాట్లాడుతున్నప్పుడు మీ జీవితాల్లో ఓ కరెక్షన్ చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. అదేంటంటే సహవాసం గురించి, దాని విలువేంటో, దాని ఉద్దేశం ఏంటో తెలియకపోతే ఈరోజు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కేవలము ఇన్ఫర్మేషన్ వితౌట్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ కాల్డ్ ఓన్లీ అబ్జర్వేషన్. మీరు తీసుకున్నటువంటి సమాచారాన్ని పాటించకపోతే అది కేవలము సున్నం కొట్టిన సమాధిలాగా అయిపోద్ది. అందుకని విన్న తర్వాత ఇది నిజమే కదా, ఇప్పుడు వరకు మనకు అర్థం కాలేదు, ఈ విధంగా ఉందా, ఇది దీని యొక్క ఆశీర్వాదాలను తెలుసుకున్న తర్వాత ఇక నుంచి అయినా మనం ఏం చేద్దాం? అది మాట్లాడతలేదు, చెప్పాలా? ఏం చేద్దాం? సహవాసాన్ని కలిగి జీవిద్దాం. ఓకే? ఇప్పుడు గమనించండి, ఒక వచనాన్ని ముందు మీకు నేను తీసి చూపిస్తాను. ఆ చదివిన తదుపరి, ఆ టెక్స్ట్ అయిన తర్వాత మనం సహవాసం గురించినటువంటి ఒక ప్రాముఖ్యత మీకు తెలియపరిచి ఆ తదుపరి దాని లాభాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనాన్ని కలిసి ఉంది కనుక ఒకరు స్పష్టంగా మైక్లో చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. చాలండి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, హృదయములను వెలిగించువాడా, నీ వాక్యము చేత మా జీవితాలను వెలిగించమని, అర్థమగు రీతిలో మీరు మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున ప్రార్థించి వాక్యం అనే ఆధ్యాత్మిక ఆహారమును వడ్డించుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 24వ వచనము ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం. అదేంటంటే, కొందరు మానుకొనున్నట్లు మీరు మానక. మరి ఏం చేయాలట? సమాజముగా కూడుకోవాలట. సమాజముగా కూడుట, ఇది నోట్ చేయండి దయచేసి. ఈ పదం మీదనే మీకు ఈరోజు వాక్యం.
సమాజముగా కూడుకొనుట. దీనికి ఒక పర్యాయ పదం ఏమిటంటే సహవాసముగా కూడుకొనుట. ఓకే, సహవాసముగా కూడుకొనుట. పౌలు ఎందుకు ఈ మాట, లేక రచయిత ఎందుకు ఈ మాట చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు? సందర్భం తెలుసుకోవాలి ముందు వాక్యాన్ని బోధించేటప్పుడు. సందర్భం ఏంటంటే హెబ్రీ క్రైస్తవులు, అంటే యోధా మతం నుంచి వచ్చి యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని హెబ్రీ క్రైస్తవులు అని పిలుస్తారు. యూదులే, ఇశ్రాయేలీలే, కానీ యోధా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును వెంబడించినటువంటి క్రైస్తవులు అన్నమాట. వీరు ఒక హింస ప్రారంభించబడినప్పుడు వీళ్ళు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి సమయంలో ఎందుకు చెదరవలసి వచ్చింది అని చూస్తే, ఓ భయంకరమైనటువంటి హింస క్రైస్తవుల మీదకి సంభవించింది. ఎవడైనా యూద మతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు అనగా క్రైస్తవ్యాన్ని వెంబడిస్తే వాళ్ళని చిత్రహింస చేసేవారు ఆ సమయంలో. ఇది క్రీస్తు శకం 60-65 మధ్య భయంకరమైనటువంటి చిత్రహింసలు ఉండేవి. ఆ చిత్రహింసల్లో ఎలా ఉండేవంటే, ఒకవేళ సూరిబాబు గారు యేసు ప్రభు వారిని నమ్ముకున్నాడు, రక్షణ బాప్తిసం పొంది సహవాసంలో సాగుతున్నాడు. ఇది తెలుసుకుని వారింటికి వెళ్ళి ఆయన వ్యాపారం అయితే వ్యాపారం లాక్కునేవారు, ఉద్యోగం అయితే ఉద్యోగం తీసేసేవారు, ఒకవేళ భూస్వామి అయితే భూములు లాగేసుకునేవారు. కొన్నిసార్లు ఇళ్లలోకి వచ్చి చొరబడి ఇళ్ళు కూడా ధ్వంసం చేసేవారు. ఆ దాడి తట్టుకోలేక వీళ్ళు ఏమైపోయేవారంటే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయేవారు, ఎక్కడికైనా పోయి తలదాచుకునేవారు. అయితే విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదండి, కోల్పోలేదండి. అలా కొంతమంది ఉంటే మరికొంతమంది ఓ ప్రశ్న, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి అని విశ్వాసులు కూడా కాస్త దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండేవి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారనంటే, కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి సహవాసంగా ఉండడం, సమాజంగా కూడుకుని దేవుని ఆరాధించడం. ఇప్పుడు హింసాత్మకమైనటువంటి చర్యలను బట్టి, పరిస్థితులను బట్టి వాళ్ళు చెదిరిపోయి సహవాసముగా కూడుకోవడం ఆగిపోయింది, మానివేయడం జరిగింది. ఇప్పుడు పౌలు మరి హింస జరిగినప్పుడు, ప్రాణాలు చేతి పట్టుకుని పారిపోయినప్పుడు ఎక్కడెక్కడికో పోతే అంత హింసలో కూడా కలుసుకుని సహవాసంగా ఉండాలని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? సహవాసముగా కూడుకొనుట మానొద్దు అన్నాడు. అంటే ఇదేం భక్తి అండి, ఇంత నడమంతరమా? మనుషులు వచ్చి దాడి చేసిన, మతోన్మాదుల మీద పడి చంపేస్తున్నా, అయినా ఏం చేయాలట? సమాజంగా కూడుకోవడం, సహవాసంగా కూడుకోవడం. ఏంటి ఆశ్చర్యం? ఎందుకు రచయిత ఇంత నొక్కి చెప్పవలసి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే, సహవాసముగా కూడుకొనుట దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. ఇట్స్ ఏ ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఏ విల్ ఆఫ్ గాడ్. సమాజముగా కూడుకొనుట ఏంటి చెప్పండి? దేవుని చిత్తం అన్నమాట. ఎలా దేవుని చిత్తం? నేను నోటితో చెప్తే సరిపోయిందా? లేదు, వాక్యంలోంచి రావాలి అది కూడా. దేవుని చిత్తం అని ఎలా చెప్పగలరండి అని అంటే, దేవుని చిత్తం ఎలా చెప్పాలో ముందు నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, ఆ తర్వాత మీరు చదువుకుందరు కానీ. ఓకే, వినండి. ఆదిలోనే దేవుడు మనిషిని సృష్టించే ముందు సృష్టిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ సృష్టి 6 దినములు చేసి, 6వ దినమున సృష్టి పూర్తయిపోయిన తర్వాత ఆ 6వ దినము చివరి భాగాన్న మనిషిని సృష్టించాడు, ఆదామును సృష్టించాడు. సృష్టించినప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ మొదటి అధ్యాయాన్ని మనం పరిశీలన చేసుకుంటూ చదువుకుంటూ వస్తే, మొదటి దినము సృష్టించిన విధానం చూసి మంచిది అన్నాడు ఆయన. 2వ దినము సృష్టించాడు, మంచిది అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 6 దినాలు చేయవలసిన సృష్టి అంతటిని చేసి మనిషి నిర్మాణాన్ని
నిర్మించి ఆ నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊది ఆ మనిషి జీవుడైన తర్వాత అలా తిరుగుతూ ఉంటుంటే ప్రభు అన్నాడు, ఇది మంచిది కాదు అని. ఎందుకు అన్నాడంటే అక్కడ కొటేషన్ మనకు కనపడదు. స్టేట్మెంట్ ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అంటే అక్కడ మీరు చూడండి, పక్షులకి జతలు ఉన్నాయి, జంతువులకి జతలు ఉన్నాయి. పక్షులకి జంతువులకి జతలు జతలు అంటే సహవాసం ఉంది. కానీ మనిషికి ఏమి లేదు, సహవాసం లేదు. ఇప్పుడు ఒంటరివాడిగా ఉన్నాడు. ఈ ఒంటరివాడిగా ఉంటే వచ్చే నష్టాలేంటో అనంత జ్ఞాని అని దేవునికి తెలుసు గనుక ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే నరుడు తుంటర పనులు చేస్తాడట. చూస్తున్నాం సమాజంలో నేడు, వింటమే కాదు చూస్తున్నాం. ఒంటరిగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? తుంటరి పనులు, చెడు పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది అనంత జ్ఞానము కలిగిన దేవుడే ఉద్దేశించి ఇప్పుడు వీడు తుంటరి పనులు చేయకుండా ఉండడానికే వీడి జీవితంలో ఏం కావాలనుకున్నాడు? సహవాసం కావాలనుకున్నాడు. పెళ్ళి కాదు, తర్వాత పెళ్ళి మనం మాట్లాడితే పెళ్ళి అనుకుంటాం. ఇంకా పెళ్ళి కాదు, పెళ్ళిలో పెళ్ళే కాదు. పెళ్ళి దేని కొరకయ్యా అంటే, వివాహం దేని కొరకయ్యా అంటే ముందు ఏంటి చెప్పండి? సహవాసం, ఫెలోషిప్. ఇక్కడ ఇంకా కొంచెం లోతుకెళ్ళి లాజికల్గా మీరు ఆలోచిస్తే, కాస్త చదువుకుని విజ్ఞతగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. దేవుడు మరి మనిషిని సృష్టించి మంచిది కాదని చెప్పి మళ్ళీ మనిషిని సృష్టించాడు కదా. అసలు దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే, మనం ఆరాధిస్తున్న దేవునికి 3 వ్యక్తిత్వాలు ఉంటాయి. దేవుడు ఒక్కడే, కానీ వ్యక్తిత్వాలు ఎన్ని? 3. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ త్రిత్వం కలిసి ఏమయ్యారు? ఇక్కడ ఏకమయ్యారు. ఈ 3 కలిసి సహవాసం చేస్తున్నారు. ఇట్స్ ఎ ఫెలోషిప్. ఇప్పుడు దేవుడే ఒక ఫెలోషిప్తో ఒక గుణాన్ని కలిగి ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మనిషికి ఏం కావాలని కోరాడు? ఇక్కడ సహవాసం కావాలని కోరాడు. ఇప్పుడు ఒంటరి వాడిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇంకొక వ్యక్తితో సహవాసాన్ని కలిపాడు. సో ఈ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడే త్రిత్వంలో కలిసి సహవాసం చేస్తున్నాడు. కుమారుడితో, పరిశుద్ధాత్ముడితో, తండ్రి అయిన దేవుడు ఈ విధంగా కలిసి సహవాసం చేస్తున్నటువంటి దేవుడే మనిషికి కూడా ఏమివ్వాలనుకున్నాడు? సహవాసంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే సాటి అయిన సహాయమును ఇచ్చాడు. అక్కడితో ఆగాడా? ఇంకా మనం చూస్తే అదే 2వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము ఈ 3వ అధ్యాయము క్షమించండి, ఆదికాండం 3వ అధ్యాయము చూడండి. ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ వచనం మనం చదివితే 8వ వచనం చదవండి. ఆదామును చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచుండగా. వినండి, ఇప్పుడు దేవుడైన యెహోవా ఎక్కడికి వచ్చాడట? తోటలోకి వచ్చాడట. తోటలో ఎవరున్నారంటే అప్పటికి 2 ఉన్నారు, ఆదాము, అవ్వ. వాళ్ళతో పాటు ఈయన దిగొచ్చాడు. ఇప్పుడు వారితో పాటు ఈయన ఏం చేస్తున్నాడు? చల్లపూట సమయంలో చెప్పాలి, ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. సో ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంటే ఒరిజినల్గా దేవుని యొక్క హృదయములోను, ఆయన ప్రణాళికలోను, ఆయన ఉద్దేశములో ఏముందయ్యా అంటే సహవాసము అనేది ఆయన ప్రణాళిక అయి ఉంది. అర్థమైందా మీకు? అంటే సహవాసము చేయుట ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. ఇట్స్ ఎ డిజైన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. హ్యావింగ్ ఫెలోషిప్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఇన్ ద ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మొదటి ప్రణాళికలోనే, ఆయన ప్రణాళికలో ఏముంది చెప్పండి? సహవాసం ఉంది. అందుకని
సహవాసము దేవుని చిత్తము, 2 దేవుని ప్రణాళిక. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఈ మాట. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? సహవాసము అనేది ఏమై ఉంది? దేవుని చిత్తము, ప్రణాళిక అయి ఉంది. దీన్ని మన భాషలో చెప్పాలంటే, వాక్యం మన దగ్గరకు వచ్చింది కనుక ఇది వాక్యానుసారము. ఇదే సారం, ఇది సహవాసము అనేది వాక్యానుసారము. ఇప్పుడు గమనించండి, పౌలు ఎందుకు అంత నొక్కి అన్ని క్లిష్ట పరిస్థితుల్లో, ఆస్తులు పోగొట్టుకున్నా, ప్రాణాలు పోగొట్టుకున్నా, బెదిరింపులు వస్తున్నా, తరమబడుతున్నా, దాచబడుతున్నా, గాయపరచబడుతున్నా, ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు ఏం చేయాలంటున్నాడు? సమాజముగా కూడుకోండి, అంటే సహవాసంగా కూడుకోండి అన్నాడు. సహవాసము అనే మాటకు గ్రీకు భాషలో కోయినోనియా అనే పదాన్ని ఉపయోగించాడు. కోయినోనియా అనే పదానికి అర్థం ఏంటంటే, మీకు దానికి ఎలా చెప్పాలంటే తెలుగులో, సిమెంటు ఇసుక ఉంటుంది కదా, ఈ రెండింటిని కలిపేస్తే ఎలాగుంటుందని గాంధీ గారు ఏమవుతుంది చెప్పాలి, గట్టిగా చెప్పాలా? గట్టిగా దృఢంగా ఉంటుంది. విడదీయగలమా? ఒక్కసారి 2 కలిసిపోయిన తర్వాత విడదీయగలమా? ఒకదానిని ఒకటి ఏమైపోతుంది? అతుక్కుపోద్ది. కోయినోన్యా అనే మాటకు అర్థం ఏంటంటే, సహవాసం అని ఉంది కదా, ఇట్స్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవునితో ఏమైపోవాలంట? మనం కలిసిపోతామంట, మమేకమైపోతామంట. సో అందుకని ఇట్స్ ఏ రిలేషన్షిప్, ఇది ఒక బంధం అన్నమాట. సహవాసము అనేది దేవునితో ఏముంది చెప్పండి? ఇక్కడ ఒక బంధం, ఒక బాండ్ అన్నమాట. ఇట్స్ ఏ రిలేషన్షిప్, ఇట్స్ ఏ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో దృఢమైనటువంటి బంధం. ఇది దేవుని ప్రణాళిక గనుక, దేవుడే డిజైన్ చేశాడు గనుక, దేవుడే ఉద్దేశించాడు గనుక, దేవుని ప్రణాళికలో ఉంది గనుక, ఇప్పుడు ఆ ప్రణాళికలను సాతానుడు ఏం చేయాలని చూస్తున్నాడనంటే, డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. మీకు పాలక పక్షము, ప్రతిపక్షము అని 2 ఏర్పడ్డాయి మనకి. ఇప్పుడు చూసాం కదా, ఇది ఎక్కడ ఏర్పడిందో తెలుసా? బైబిల్లోనే ఏర్పడింది. బైబిల్ నుంచే వచ్చింది ఈ రాజ్యాంగం కూడా. అధికార పక్షమేమో దేవుడు, ప్రతిపక్షమేమో అపవాది. ఇప్పుడు దేవుడు ఉద్దేశించింది ఏంటంటే, కలిసి అందరితో ఏం చేయాలనుకున్నాడు? ఆయన సహవాసం చేయాలనుకున్నాడు. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి అపవాది ఏం చేయాలనుకున్నాడు? ఈ చల్లపూట సమయంలో చేస్తున్న సహవాసాన్ని ఏం చేయాలనుకున్నాడు? దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకని ఇప్పుడు హింస ద్వారా, సమస్యల ద్వారా, ప్రతికూల పరిస్థితుల ద్వారా ఈ ఆదిమ క్రైస్తవ సంఘాన్ని సహవాసం చేయకుండా ఏం చేసింది సాతానుడు? నాశనం చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు వీళ్ళు అందులో భాగంగా అటు ఇటు చెదిరిపోయి సహవాసం మానేశారు. ఇప్పుడు ఆత్మతో నింపబడినటువంటి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, సహవాసముగా లేక సమాజముగా కూడుకొనట మీరేం చేయకూడదు? మానొద్దు అని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సహవాసము అనేది ఎవరి చిత్తం? గట్టిగా చెప్పాలా? దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తమై ఉంది. ఇప్పుడు మీరు మానేశారనుకోండి, దేన్ని తోలనన్నట్టు? దేవుని చిత్తాన్నే మీరు విస్మరించినట్టు, దేవుని ఉద్దేశాన్నే మీరు తొంగలో తొక్కినట్టు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు గమనించండి, అంత హింసాత్మకమైన పరిస్థితులు ఎదురైనప్పుడే వద్దు, మానొద్దు అని ఎందుకు ఇంత నొక్కి పౌలు చెప్పగలిగాడనంటే, చెప్పవలసి వచ్చిందని అంటే, దానికి కారణం ఏంటంటే, సహవాసం చేయడం, వాక్యానుసారం సహవాసం చేయడం దేవుని ప్రణాళిక. ఇట్స్ ఎ ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అసలు ఆదిమలోనే ఉంది. పాపం వచ్చాక కాదండి, మనిషి పాపం చేసిన తర్వాత రాలేదు ఇది. వివాహము అనేది 2, సహవాసము అనేది పాపం రాకముందే ఉన్నాయన్నమాట. అందుకని పాపము రాకముందు ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి విషయాల్లో ప్రధానమైనది ఏది చెప్పండి? సహవాసం. సో ఇప్పుడు నువ్వు సహవాసాన్ని మానవంటే
ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే అపవాదికి ఏమి ఇచ్చినట్టు, వాడు ప్రక్కకి వెళ్ళినట్టు. సహవాసము దేవుని చిత్తము, సహవాసము దేవుని ప్రణాళిక. అందుకనే పౌలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడనంటే సహవాసం, సమాజంగా కూడుకొనుట మానొద్దు. ఇట్స్ లైక్ ఏ కమాండ్, మానొద్దు. ఇట్స్ ఎ ఇంపరేటివ్ స్టేట్మెంట్, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ అండ్ కమాండ్. మానొద్దు. ఇది మీరు మానక మీరు ఏం చేయలేదంటే సమాజంగా మీరు ఏమవ్వాలి, ఇప్పుడు కూడుకోవాలా. ఈ కూడుకొనుట అన్నదాన్నే ఫెలోషిప్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఇక మీదటనైనా దేవుని ప్రణాళికని నెరవేర్చాలి అని అనుకున్నట్లయితే ఆ ప్రణాళికలో మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సహవాసంగా మనం ఏమవ్వాలా, కూడుకోవాలి.